నెల్లూరు జిల్లా కోవూరులో ఓ కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. మండలంలోని పోతిరెడ్డిపాలెం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బుచ్చిరెడ్డిపాలెం నుంచి నెల్లూరు వైపు వస్తూ ఉండగా కారు అదుపు తప్పి పంట పొలాల్లో బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో వాహనంలో ముగ్గురు ఉండగా అదృష్టవశాత్తు వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వస్తుంటే కుక్క అడ్డం వచ్చింది. ఆ కుక్కను తప్పించబోయి రూట్ గా కనిపిస్తా ఉంది. ఎట్లా స్కిడ్ అయ్యి ఇట్లా పడింది. వీళ్ళ ముగ్గురే ఉండింది. అబ్బాయి ఇతను ఆ ఇసుక వల్ల స్కిడ్ అయింది. అది మేము అప్పుడు నిన్న కూడా కంప్లైంట్ చేద్దాం వాళ్ళకి. బండి పడదు గాడి కంట్రోల్ ఇదే కాదు. ఇక్కడ దగ్గర షుగర్ ప్యాకెట్ అని అక్కడ కూడా ఇసుక ఉంది. ఈ రెండు కారణాలే బళ్ళు పడదని కారణం, వేరే కారణం అయితే లేదు. బుచ్చి వైపు నుంచి నెల్లూరుకు వచ్చి ట్యాక్సీ ఈ ఇసుక తోలడం వల్ల పెనానది నుంచి డంపింగ్ యార్డ్ పెట్టి సూర్పేట ఇసుక తోలడం వల్ల రాలినట్టు ఇసుకి రోడ్డు పక్కన అంచున ఒక 2 అడుగులు 3 అడుగులు ఎడల్పు రోడ్లు ఆక్రమించింది. దీనివల్ల వచ్చినటువంటి కార్లు జారిపోయి టైర్ జారిపోయి సైడ్ వెళ్లిపోయి ఆ విధంగా వాళ్ళు కారు కొంచెం యాక్సిడెంట్ అయ్యింది. ఈ ప్రమాదం జరగడానికి కారణం ఇసుక డంపింగ్ యార్డ్ చేయడం, ఏట్ల ఇసుక బయటికి తీసుకురావడం. అందుకని ఇసుకని రాలనకుండా ఈ విధంగా చేసుకుంటేనే మాత్రం ఈ యాక్సిడెంట్ తగ్గుతాయని చెప్పి మేము కోరుతున్నాం.